కాబట్టి మార్కెట్ ఇప్పుడు కొంచెం డౌన్ లోనే ఉంది అని అర్థమవుతుంది. బట్ ఉన్న సిచ్యువేషన్ లో చాలా మంది ఇంకా స్టిల్ ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. మరి ఈ సిచ్యువేషన్ లో ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో అంటే లైక్ అంటే డౌన్ వచ్చింది అని అంటే ఈజీ టు బై, తర్వాత అది ఎలాగో బౌన్స్ బ్యాక్ అవుతుంది అంటారు కాబట్టి ఈజ్ ఇట్ ద కరెక్ట్ టైం టు ఇన్వెస్ట్? యా, సో బేసిక్గా మార్కెట్స్ వీకెండ్గా ఉన్నప్పుడే మనం ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయాలి. దాని అక్యుములేషన్ టైమింగ్ అని అంటాం. సో ఎప్పుడైనా అక్యుములేషన్ టైమింగ్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ అంటే ప్రాఫిట్ బుకింగ్, మార్కెట్ కిందకు వస్తుంది. సో ఇప్పుడు మార్కెట్ అనేది మనకి ఆల్మోస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఎండింగ్ స్టేజ్లో ఉందని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి అక్యుములేషన్ జోన్లోకి ఎంటర్ అవుతుంది. అక్యుములేషన్ అని అంటే మార్కెట్ విల్ కన్సాలిడేట్ ఫర్ ఫ్యూ డేస్ ఇయర్, ఫ్యూ మంత్స్. సో ఈ టైంలో మనకి మంచి మంచి ఆపర్చునిటీస్ అనేవి దొరుకుతూ ఉంటాయి. సహజంగా ఇట్లా మార్కెట్ కన్సాలిడేట్ అయినప్పుడు నెక్స్ట్ రాబోయేటువంటి ర్యాలీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి కంపెనీస్ లోనే వస్తాయి. సహజంగా మార్కెట్ లో చాలా కంపెనీస్ ఉంటాయి, మంచివి ఉంటాయి, పిచ్చివి ఉంటాయి. అసలు కొన్నిటి స్టాక్ ప్రైస్ ఎందుకు పెరుగుతాయో వాళ్ళకు కూడా తెలియదు. సో పెరిగిపోతా ఉంటాయి. అట్లాంటి కంపెనీలు కాకుండా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉండాలి, వాటి రెవెన్యూస్ గ్రో అవుతూ ఉండాలి, వాటి ఎర్నింగ్స్ బాగుండాలి. సో వాళ్ళ బిజినెస్ గ్రోత్ ఎక్స్పాన్షన్ ఎలా ఉందో మేనేజ్మెంట్ కామెంటరీ వినాలి. సో ఇవన్నీ కలుపుకొని ఎవరిదైతే బాగుంటుందో, అండ్ దాంతో పాటుగా ఎకానమీ ఏ సెక్టార్ని సపోర్ట్ చేస్తుంది. ఎకానమీ ఏ సెక్టార్ని సపోర్ట్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు మన దగ్గర డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి చాలా వీక్ గా ఉండేవి. తర్వాత ఏమైంది, మనకి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిఫెన్స్ థీమ్ ని బాగా రివైవ్ చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్ ని బాగా రివైవ్ చేశారు. సో ఇది మైక్రో లెవెల్ ఎకానమీ. సో బేసిక్ ఇండియా లెవెల్, మైక్రో లెవెల్ ఎకానమీలో వాళ్ళు ఏం చేయగలుగుతుంది, ఇండియాలో గవర్నమెంట్ ఏం సపోర్ట్ చేయబోతోంది, మానిటరీ పాలసీ చేంజెస్ వల్ల ఎవరు అడ్వాంటేజ్ తీసుకుంటారు అంటే రేట్ కట్స్ వల్ల, లేదా గవర్నమెంట్ తీసుకురాబోతున్నటువంటి బడ్జెట్ల వల్ల ఏ సెగ్మెంట్స్ బెనిఫిట్ కాబోతున్నాయి. సో వాటిల్లో క్వాలిటీ స్టాక్స్, దీన్ని టాప్ టు డౌన్ అప్రోచ్ అని అంటాం. సో దీనికంటే పైన ఇంకొకటి ఉంటుంది, మ్యాక్రో లెవెల్ ఎకానమీ. మ్యాక్రో లెవెల్ ఎకానమీ అని అంటే జియో, అంటే టోటల్ ప్రపంచం అంతటా కూడా కొన్ని థీమ్స్ రన్ అవుతూ ఉంటాయి. లైక్ ఈవీ అవ్వచ్చు, ఏఐ అయి ఉండొచ్చు, సోలార్ అయి ఉండొచ్చు, ఇట్లాంటి కొన్ని థీమ్స్ రన్ అవుతూ ఉంటాయి.